బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న 3,500 కోట్ల రూపాయల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఇక మరోవైపు ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటి వరకు 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్టు చేసింది. ఇక ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ బెయిల్పై బయటికి రాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు సహా మొత్తం 8 మంది ఇంకా జైల్లోనే ఉన్నారు. $3,500 కోట్ల రూపాయల విలువైనటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ అలాగే ఈ ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణం కేసులో నిందితుల్లో ఉన్నటువంటి సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం ఎత్తున్నటువంటి లిక్కర్ స్కామ్ కేసులో అటు ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఇప్పటికే కేసు నమోదు చేసుకుందంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంతో పాటు మరోవైపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రధాన పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. 3,500 కోట్ల మేరకు జరిగినటువంటి 3,500 కోట్ల మేరకు జరిగినటువంటి ఈ స్కామ్ కు సంబంధించిన దాంట్లో మొత్తం 20 ప్లేసెస్ లో రైడ్స్ అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇందులో చాలా మంది ఎవరైతే రా మెటీరియల్ సప్లై చేసినటువంటి ఏపీ ఎస్బీసీఎల్ సంబంధించినటువంటి సంస్థ నిర్వాహకుల నివాసాల్లో కూడా తన కార్యాలయంలో కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. మొత్తం 20 ప్లేసెస్ లో అటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అదేవిధంగా ఢిల్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం అయితే రైడ్స్ అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలోనే ఈ కేసులో చాలా మంది అప్పట్లో పనిచేసినటువంటి అధికారులతో పాటు కొంతమంది రాజకీయ ప్రముఖులను కూడా ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే వారందరినీ కూడా జైలుకు పంపించారు. ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఈడీ అధికారులు మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడినటువంటి ప్రధాన అభియోగాలతో ఈడీ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకుందండి. ప్రస్తుతం 20 ప్లేసెస్ లో మాత్రం ఈడీ అధికారులు అయితే రైడ్స్ అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. మొత్తం ఈ సంబంధించినటువంటి ఎస్బీసీఎల్ సంబంధించినటువంటి రా మెటీరియల్ ఎవరైతే సప్లై చేసిందో ఆ మెటీరియల్ సంబంధించిన నిర్వాహకులపై మాత్రం ప్రస్తుతం అయితే రైడ్స్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. సో 20 సంస్థల్లో జరిగినటువంటి సోదాలో ఎలాంటి విషయాలు గుర్తించారు ఈడీ అధికారులు? ప్రస్తుతం ఏపీ ఎస్బీసీఎల్ సంబంధించినటువంటి రా మెటీరియల్ ఎవరైతే సప్లై చేసినో వారికి సంబంధించిన అధికారులతో పాటు మరోవైపు నగదు రూపంలో లంచాలు తీసుకున్నటువంటి కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తం 23,000 కోట్ల మేరకు ఈ యొక్క ఆఫర్ చేసిన వాళ్ళు కూడా తెలుస్తుంది. ఈ కాంట్రాక్టులు ఎవరెవరికి ఇచ్చారు, ఎవరెవరు రా మెటీరియల్ సప్లై చేశారు, వీటికి సంబంధించినటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాతదారులు ఉన్న కొన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగించారు. చాలా మందిని అరెస్ట్ కూడా చేశారు. అయితే ఆ కేసు ఆధారంగా ఇప్పటికే దీంట్లో మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్నటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈడీ అధికారులు కేసు రిజిస్ట్రేషన్ చేసుకున్నది. గతంలో మనం చూస్తున్న హైదరాబాద్ ఒక ఫామ్ హౌస్ లో నెట్ క్యాష్ కోట్ల రూపాయలు ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వాడికి సంబంధించినటువంటి నగదు లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, అసలు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందన్న దానిపై కూడా ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు కేసు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పుడు దాదాపు 20 ప్లేసెస్ లో రైడ్స్ అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈడీ అధికారులు కూపీలాగే అవకాశం ఉంది. మొత్తం 3,500 కోట్ల మేరకు ఫ్రాడ్ జరిగింది, మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారనే ప్రధాన అభియోగాలు కూడా వినబడుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలపై కూడా ఈడీ అధికారులు పూర్తిగా కూపీలాగే అవకాశం. ప్రస్తుతం అయితే ఏపీలో తీవ్ర రాజకీయ దుమారా రేపుతున్నటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు ఈడీ అధికారులు ఎంటర్ కావడంతో నేతల గుండెలో గుబులు పుడుతుంది. మరి ఈ కేసులో ఇంకా ఫర్దర్ గా నేతల్ని కూడా ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా పిలిచి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మనీ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్నట్టు కోట్ల రూపాయలు డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది. ఇదంతా కూడా విదేశాలకు దారి మళ్లించారు, షెల్ కంపెనీస్ ఏర్పాటు చేశారనే ప్రధాన అభియోగాలు కూడా వినపడుతున్నాయి. కాబట్టి ఆ కోణంలో కూడా ఈడీ అధికారులు వారందరికీ అరెస్ట్ అయినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఈడీ అధికారులు సైతం విచారించే అవకాశం. రైట్, థాంక్యూ సునీల్.